గ్రంథం తెరిచినట్లయితే దేవుని వాక్యంని ధ్యానం చేసుకుందామండి. చూడండి పిల్లరా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం నుంచి కొన్ని వచనాలను జాగ్రత్తగా చదువుకుందామండి. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీను చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన ఆయన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది తాగున్నప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది తాగున్నప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదరు. చాలు పిల్లారా, చూడండి, ఇక్కడ పౌలు గారు కొరింథీ సంఘానికి ఆయన చెబుతున్న మాటలు పిల్లారా. ఏం మాటలు చెప్తున్నా అంటే, ఆయన శరీరముకి సాదృశ్యమైన రొట్టె కొరకు, ఆయన రక్తముకి సాదృశ్యమైన మనము ద్రాక్షరసం తీసుకున్న దాని కొరకు ఆయన మాట్లాడుతున్న మాటలు పిల్లారా. ఎవరైతే ఆయన శరీరమును తిని ఆయన రక్తంని తాగునప్పుడల్లా ఏం చేయాలంట? ఆయన మరణముని ప్రచురించాలంట. అర్థమైందమ్మా? మనకంటే ఒక బాధ్యత ఉన్నది పిల్లారా, ఒక బాధ్యత ఉన్నది, ఒక భారము కూడా ఉన్నది. అది గుర్తెరగాలి అందరూ కూడా. అర్థమవుతుందండి? ఈరోజు చాలామంది కూడా మనకి ఏ బాధ్యతలు గుర్తుంటాయి అంటే, శరీర సంబంధమైన, లోక సంబంధమైన బాధ్యతలు అందరికి కూడా ఉంటాయి. నాకే బాధ్యత ఉందో, మీకేముందో, రకరకాల, అందరికీ రకరకాలు ఉంటాయి పిల్లారా. అయితే ఆత్మ సంబంధంగా మనం ఆలోచన చేసినట్లయితే పిల్లారా, రక్షించబడ్డ మనకి కూడా ఒక బాధ్యత ఉన్నది. ఏమిటి ఆ బాధ్యత అంటే, ఎవరైతే ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి మారు మనసు బాప్తిసం పొంది ప్రతి నెల కావచ్చు, ప్రతి వారం కావచ్చు, లేకపోతే 6 నెలలకు ఒకసారి కావచ్చు, వారి వారి పరిస్థితులను బట్టి, వారి సిద్ధాంతాలను బట్టి ఆయన శరీరము తిని ఆయన రక్తము తాగినప్పుడల్లా ఏం చేయాలంట? ఆయన మరణముని ప్రకటించాలంట, ప్రచురించాలంట. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఎవరి కోసం వచ్చాడు? ఆయన ఎందుకు మరణించాడు? అసలు ఈ సంగతులు మనం ఏం చేయాలంట? ప్రచురించాలంట పిల్లారా. ఆలోచన చేద్దామండి. మనం ఎవరికైనా ప్రకటించామా? ఎవరికైనా ప్రకటించామా? ఆలోచన చేయండి. ఎవరికైనా కానీ నీ గురించి కానీ, లేకపోతే దేవుడు నీ జీవితంలో చేసిన ఆ గొప్ప కార్యాలు కావచ్చు, నీ జీవితంలో యేసు ప్రభువు ఎంటర్ అయినాక నీ జీవిత విధానం మార్చబడిన దాన్ని బట్టి నువ్వు ఎవరికైనా కానీ యేసు ప్రభు ఇదిగో నీ కోసమే వచ్చాడు, ఆయన నీ పాపము నా పాపము నిమిత్తం ఆయన మరణించాడు ఆయన అని మనము ఆయన గురించి ప్రకటించామా? కానీ బైబిల్ ఏం చెబుతుందంటే, స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఇక్కడ ఈ కొరింథీ సంఘానికి పౌలు గారు ఇది ప్రస్తావన చేయబడింది. కారణం ఏమిటంటే, వారు ఊరికేదో నెలకు ఒకసారి ఈరోజు ప్రభు బల్ల కాబట్టి, మొదటి ఆదివారం కాబట్టి మనం సిద్ధపడి వచ్చి ప్రభు బల్ల తీసుకుంటున్నాం, వెళ్తున్నాం, అంతే. ఇంతేనా అంటే, నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు ప్రభు బల్ల? నీవు ఎందుకంటే తీసుకునేది అవసరమా? ఇదేమన్నా అవసరమా? ఏమండి? అదే ఇప్పుడు మనం ఈ వాక్యం స్టార్ట్ అయింది, ఇప్పుడు ఆల్రెడీ ఎంత అయింది? 10 అయింది. 4 గంటల దాకా చెప్పాను అనుకోండి నేనండి, మీకేమొస్తుంది? బలహీనత వచ్చేస్తుంది. షుగర్ పేషెంట్లు అయితే కళ్ళు తిరిగి కింద ఉంటారు. అవునా కదా? అంటే శరీరానికి ఏం కావాలి? శక్తి కావాలి, బలము కావాలి. ఆ శరీరానికి బలము, శక్తి కావాలంటే మనం ఆ సమయానికి కొంత ఆహారం తీసుకుంటుంటాము. అవునా కాదా?
అది శరీర బలహీనత నుంచి విడిపించబడటానికి. ఆత్మీయ బలహీనత నుంచి మనం విడిపించబడాలంటే, ఆత్మీయతలో మనం ఎదగాలంటే నెలకొకసారి మనం తీసుకుంటున్నాం కదా ప్రభు బల్ల. ఈ ప్రభు బల్ల ఎవరైతే తీసుకుంటున్నారో, ఎవరైతే ప్రభు బల్లాలో పాలు పంపులు పొందుతున్నారో వారు చేయవలసిన ఒక పని ఉన్నది. ఏమిటి ఆ పని అంటే, ఆయన మరణమని పునరుద్ధానమని ప్రచురించాలి. మనం ప్రచురిస్తున్నామా? ఏమండి, ఎంతమందికి మనం ప్రకటించాము? మనము ఎంతమందికి మన సాక్ష్యం పంచుకున్నాము? ఏమండి, ఇప్పుడు నీ సాక్ష్యం ఎప్పుడైనా చెప్పావు ఇతరులకు? ఎప్పుడైనా దినేష్ ఒకసారి దేవరంపాడు వచ్చి తన సాక్ష్యం చెప్పాడు. చెప్పినప్పుడు పిల్లల్లో ఇప్పుడు కూడా ఆ సాక్ష్యం అలానే ఉన్నది. నేను కానుక బాక్సులో ఏమండి డబ్బులు మా అమ్మ ఇస్తే, కానుక ఏమని ఇస్తే నేను కొనుక్కునేవాడిని, వేయనని అన్నాను. అలాంటి పిల్లలు ఉన్నారు అక్కడ. ఏమండి, వాళ్ళమ్మ 10 రూపాయలు ఇస్తే వీడు దారిలోనే ఏం చేస్తాడంటే 5 రూపాయలు కొనుక్కుంటాడు. ఏమండి, దారిలోనే 5 రూపాయలు కొనుక్కొని 5 రూపాయలు తీసుకొస్తాడు. 5 రూపాయలు తీసుకొచ్చి మనం చూడంగా అక్కడ అయినా కానీ వేస్తాడా, వాడు అట్నే జేబులో చేపట్టుకుంటాడు. ఇంకంతే చేపట్టుకొని వేస్తేనే వేస్తాడు, లేకపోతే చక్కగా తీసుకొని పోతాడు. వాడు మళ్ళీ కొనుక్కొని ఇంట్లో కనపడ్డాడు అనుకోండి, రేయ్ నీకు డబ్బులు అడిగిరా, ఎక్కడ కొనుక్కున్నావు రాని గట్టిగా అనుకో, అప్పుడు ముఖం నల్లగా పెట్టుకొని నేను 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 కానుక వేయలేదు. ఏమండి, నిజంగా దినేష్ తన సాక్ష్యం ఒకసారి పంచుకున్నప్పుడు చిన్న బిడ్డలు కావచ్చు, కొంతమందిలో అది ప్రభావితం చెందింది పిల్లరా. ఎందుకంటే దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలు కావచ్చు, ఆయన చేసిన ప్రతి ఒక్కటి మనము ప్రచురిస్తున్నప్పుడు, క్రీస్తు నా జీవితంలో ఇలాగా, నేను ఒకప్పుడు ఇలా ఉండేవాడిని, ఇప్పుడు క్రీస్తు నన్ను ఇలాగ నడిపిస్తున్నాడు, ఆయన నా జీవితం ఇలాగ ఉన్నదని ప్రజలకి మనం ప్రచురిస్తున్నప్పుడు, క్రీస్తు మాటలు మనం చెబుతున్నప్పుడు ఎదటి వారిలో ఏమండి క్రియ జరుగుతుంది. పిల్లారా, ఆలోచన చేద్దామండి. మనం ఎంతమందికి ప్రకటించాం? మనము ఎంతమందికి మనం ప్రభు గురించి చెబుతున్నాం? మనము ఏమండి ఎవరైనా చెబుతున్నా? మనం పాట పాడతాం. ఏమైనా పాట పాడతామండి? నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. ఎవరైనా మీలో ఎవరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? ఏంటంటే పాట పాడటానికి మాత్రం బాగుండదు, ఆయన ప్రేమను ప్రకటించటానికి వెళ్తారా? ఎవరైనా వెళ్తారా? వెళ్ళగలిగితే వెళ్ళు, వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపండి. మనం వెళ్ళలేము, కొన్ని పరిస్థితులు మనకు అడ్డుగా ఉన్నాయి, కొన్ని పరిస్థితులు అనుకూలపరచట్లేదు, కొన్ని పరిస్థితులు మనల్ని ఇబ్బందికరంగా ఉన్నాయి. కానీ వెళ్ళేవారికి మనం ఏమైనా సహాయం చేస్తామా? వెళ్ళేవారిని మనం ప్రోత్సహిస్తామా? వెళ్ళేవారికి మనం ఏదన్నా వెన్నువెంటగా ఉంటామా? మనం ఏం చేయమండి. నా ప్రియ దేవుని బిడ్డలు ఆలోచన చేద్దామండి. ఇందాకలా అన్నయ్యలు కూడా ఒక పాట పాడారు, దినేష్ అను శశి ఒక పాట పాడారు. ఏం పాట పాడారమ్మా? ఆశలన్నీ నీ మీదనే ప్రభువా. చివరి చరణంలో ఒక మాట ఉంది, కడవరకు నీ ప్రేమను లోకానికి చాటెదను. నేను ఆల్రెడీ వాక్యం వీళ్ళు పాట పాడినప్పుడు నాకు వెంటనే అసలు ఏంటంటే, కడవరకు నీ ప్రేమను లోకానికి చాటెదా. ఏమండి, మన పాటలు కానీ మన మాటలు కానీ అవి పాటలుగా మిగిలిపోకూడదు, మాటలుగా మిగిలిపోకూడదు పిల్లారా. అర్థమైందండి? లోకానికి కడ వరకు దేవుని ప్రేమని, ఆయన మరణమని, ఆయన పునరుద్ధానమని మనము ప్రకటించాలి. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత పిల్లారా. సంఘంలో ప్రతి ఒక్కరి బాధ్యత ఏమిటంటే, మనం సువార్తని ప్రకటించాలి. దేవుడి మాటలని మోసుకొని వెళ్ళే ఏమండి వ్యక్తిగా ఉండాలి పిల్లారా. ఎందరికీ ప్రకటిస్తున్నామని మనము ఏమండి, మన స్నేహితులు చాలామంది ఉన్నారు, మన బంధువులు చాలామంది ఉన్నారు, ప్రకటిస్తున్నామా? ఏమండి ఆలోచన చేయండి పిల్లారా.
ఎవరికైనా కానీ ప్రభువు గురించి మనం తెలియపరుస్తున్నామంటే అసలు పక్కింటిలో కూడా చెప్పమండి. విచిత్రమేం తెలుసా, పక్కింటి వారికి కూడా మనము ప్రభువు గురించి చెప్పం. అసలు చెప్తామా? చెప్తామండి. ఎవరైనా అడగండి, పోయి ఒకసారి ఎవరైనా అడగండి, పక్కింటి వాళ్ళకి వెళ్ళిపోయి యేసు ప్రభు గురించి, ఏమండి యేసు ప్రభు గురించి నీకు తెలుసామా అంటే తెలియదండి, తెలియదు. అంటే మనం ఏ స్థితికి వెళ్ళిపోయాము అంటే కారణం ఏంటంటే ఇవన్నీ కూడా ఎలాగంటే ఈ ప్రభు వల్ల ఇవన్నీ తీసుకోవడం అంటే ఒక ఆచారపరంగా కానీ తప్పక, అమ్మో నెల ఇది ఫస్ట్ వారం కదా మనం ఏం చేయాలి, ప్రభు వల్ల తీసుకోవాలంతే. దానికోసం ప్రభు వల్ల తీసుకున్నాక ఏం చేయాలనే సంగతి మాత్రం వద్దుగా. ప్రభు వల్ల తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, మనము మన పనేమిటి, అది అక్కర్లేదు పిల్లారా. నేను ఒకటే చెబుతున్నా అండి, ఆత్మీయంగా ఎవరైతే ఎదుగుతున్నారో వారి ఆలోచన విధానము కూడా దేని మీద ఉంటుంది తెలుసా అండి? దేని మీద ఉంటుందా? నిన్ను బలపరుచుతున్న, నిన్ను ఆత్మలో ఎదిగిస్తున్న ఆ దేవుని వైపు మాత్రమే నీ కనుదృష్టి ఉంటుంది. ఆ పని వైపు మాత్రమే ఉంటుంది. ఎదిగితే ఏ సుఖం అండి? అర్థమైందండి? పిల్లలు మనం అంటాం, ఒరేయ్ తాడు చెట్లాగా ఎదిగావరా, ఎందుకు? ఇంట్లో అంత ఎత్తు కొడుకుని పెట్టుకొని ఉపయోగం ఉండాలి కదా అమ్మ. అర్థమవుతుంది నా మాటలు? అంత ఎత్తు కొడుకు ఇంట్లో ఉన్నాడు, ఒక బొంగ నీళ్ళు కూడా తీసుకురాడు. తల్లిదండ్రులు అలసిపోయి ఇంటికి రాగానే అరే మంచినీళ్ళు తీసుకురా అంటే అది తెచ్చుకోపోయి అండి, తెచ్చుకోపోయి ఎందుకు వినా ఎందుకు ఇంట్లో మా ఓడి చూసి ఆయన తెస్తున్నాడు, ఎంత అందగాడో తెలుసా చెప్పుకోవటానికా? నా ప్రియ దేవుని బిడ్డలు ఆలోచన చేద్దామా అండి? దయచేసి గమనించండి, దేవుణ్ణి ప్రకటించాలండి, ఆయన నామముని మనము ప్రకటించాలి పిల్లారా. ఈరోజు చాలామంది కూడా దేవుణ్ణి మాటలు ప్రచురించే విషయంలో ఏమండి బలహీనపడిపోయారు పిల్లారా. ఆయన మాటలను చెప్పే విషయంలో వెనకబడిపోతున్నారు పిల్లారా. మన ఆలోచన అంత దాకా వెళ్ళిపోవట్లేదండి. అయ్యో నా ద్వారా ఒకరికి రక్షణ. మనం ఆలోచన చేయండి, నీవు ఎంతమందిని రక్షణలోకి నడిపించావు? నీవు నీ సాక్ష్యం పంచుకొని దేవుని మాటలు ఇతరులకి నువ్వు చెప్పి ఎంతమంది నీతో పాటు ప్రభువు దగ్గర కూర్చోబెట్టావు? ఆలోచన చేయండి. అయ్యో నాతో పాటు ఎవరున్నారు, ఎవరు లేరు ఏంటి, నేను ఎవరు చెప్పలేదా? నేను రక్షణ పొందిన కానీ ఇంతవరకు నా పక్కన ఒక్క ఆత్మను కూడా నేను తీసుకొని రాలేకపోయానా? ఒక్కరిని కూడా నేను ప్రభువులో నడిపించలేకపోయానా? ఏమండి, సంఘము ఎప్పుడు ప్రజలతో నింపబడేది? గొర్రెల కాపరి గొర్రెలను కంటాడా, లేకపోతే గొర్రెలను కంటాయా? అమ్మా చక్కగా చెప్పావమ్మా. గొర్రెలనే కంటాయి. ఒక మందు ఉంది, ఈ మందులో 5 గొర్రెలు ఉన్నాయి, ఒక మందులో 5 గొర్రెలు ఉన్నాయి. ఒక సంవత్సరం ఆగిన తర్వాత ఈ మందేమో 10 గొర్రెలతో నింపబడి ఉంది, ఈ మంద 5 గొర్రెలతోనే ఉన్నది. కారణం ఏంటి? కారణం ఏంటండి? కారణం అంటే ఈ మందలో ఉన్న గొర్రెలు కొన్ని గొర్రెల్ని కనగలినాయి. ఈ మందలో గొర్రెలు ఏం గొర్రెలు? గొడ్రాలు. అర్థమైందమ్మా? ఈ మందల గొర్రెలు ఏంటంటే గొడ్రాలు, వీటికి పిల్లలు కలిగే యోగ్యత లేదు. అర్థమైందా పిల్లారా? ఆలోచన చేద్దామండి. ఇక్కడ ఈ మంద ఎదుగుతూనే ఉన్నది, సంవత్సరం ఎదుగుతూనే ఉన్నది. కానీ ఇక్కడ ఉన్న గొర్రెలు ఎలాంటి గొర్రెలు అంటే, ఎలాంటి గొర్రెలమ్మా? గొడ్రాలు. ఆలోచన చేద్దామండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఏమండి ఇతరులకి మనం చెప్పేవారిగా ఉండాలండి. ఇతరులకి యేసు ప్రభువును పరిచయం చేసేవారిగా ఉండాలి. బైబిల్లో మీకు ఒక వ్యక్తిని చూపిస్తూ చూడండి పిల్లారా, చూడండి ఒకసారి. మీరు బైబిల్ తెరిచినట్లయితే ఒక చక్కటి మాట మీకు తెలియపరుస్తాను. చూడండి, యోహాను సువార్త మీరు తెరవండి ఒకసారి. అందరికి తెలిసిన విషయమేనండి. యోహాను సువార్త మీరు తెరిచినట్లయితే 4వ అధ్యాయం అమ్మ. యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనం నుంచి చదువుకుందామండి.
యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనం చదువుకుందామండి. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషును చూడడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండరి. చాలండి. ఎవరమ్మా ఏమా? అమ్మా ఎవరేమా? సమరయ స్త్రీ అవుతుంది. 5 భర్తలు ఏమకి. ఎంతమంది? 5 భర్తలు కలిగి, భర్తలో లేకపోతే లోకంలో ఉంటాయి, వాళ్ళ పేర్లు ఉంటాయి కదా. ఏమంటున్నది, ఏమో ఊర్లోకి పోయి అంటుంది. ఏమంటుందంటే, మీ అందరు రండి, మీ అందరూ రండి. అందరిని పిలిచిందండి. పిలిస్తే వస్తారా? వస్తారా? ఈరోజు బాగా టెంట్ వేసి గుమగుమలాడే ఇక్కడ వండుతుంటే మొత్తం పల్లెంతా కూడా సువాసన లేదు, ఫ్యాన్లు పెట్టి పెద్ద ఫ్యాన్ పెట్టి వెళ్ళిపోతే, అట్ట పిలిస్తే ఏమండి భోజనాలంటే చాలు పరుగులు తీసుకుంటూ వస్తుంటారు. అవునా కదండి పిల్లారా? ఇక్కడ మనం ఆలోచన చేసేది పిల్లారు ఏమేం చేసిందంటే, మీరు రండి, నా స్థితి గురించి, నా గురించి సమస్త మొత్తం చెప్పిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన క్రీస్తు కాడా. పిల్లారా ఏమందరికీ చెప్పిందండి. చెప్తే అందరూ ఏం చేశారండి? అందరూ ఏం చేశారు? వచ్చారు రాలేదా? వచ్చారు రాలేదండి? వచ్చారు పిల్లారు అందరూ కూడా. ఊరి జనమంతా కూడా నడిపించగల వ్యక్తి ఏమా? అదేనండి. ఊరి జనం అంతటిని కూడా ఏ మాటలు చెప్పింది తెలుసా? నా నిజ స్థితిని చెప్పిన దేవుడు ఉన్నాడు, ఈయన క్రీస్తు కాడా అని దేవుని గురించి ప్రకటించిన వ్యక్తిమా. ఈరోజు మనం ఎలా ఉన్నామంటే ఏమండి, దేవుని గురించి 4 మాటలు మనము ఏమండి, మనము ఈ స్థితిలో ఉన్నప్పుడు బాగానే చెబుతాం. స్థితులు అన్నీ మారిపోతున్నప్పుడు మాత్రము ఏమండి ఇంకా ఎత్తుక్కోవాలి పిల్లలు. నేను గతంలో మొన్న కూడా చెప్పాను, అంతకుముందు వారం కూడా చెప్పాను. మన సంఘంలో చాలామంది యవనస్తులు ఉన్నారు. దేవుడు వారిని ఆశీర్వదించక ముందు బాగా ఒదిగి ఏమండి దీనత్వం అంటే ఏంటో, తగ్గింపు అంటే ఏమిటో, లోపడటం అంటే ఏమిటో వారిలో చూసి నేర్చుకోవచ్చు. అంత బాగున్నది. కానీ దేవుడు వారిని ఈ స్థితికి తీసిపోయినాక దూరం ఎంత దూరం ఉందో, కంటికి కనపడకుండా ఎంత దూరం ఉంటారో ఏమండి అక్కడ ఉన్నారండి. అర్థమైందండి? చూపు కూడా కనపడరు, అంత దూరం వెళ్ళిపోయారండి. నా ప్రియ దేవుని బిడ్డలు ఆలోచన చేద్దామండి. ఈరోజు చాలామంది కూడా ఎలా ఉన్నారంటే పిల్లారా, దేవుణ్ణి ప్రకటించే విషయంలో వారు ముందుకు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నారు పిల్లారా. ఈ స్త్రీ ఏం చేసిందంటే ఊరి మొత్తాన్ని పిలిచిందండి. ఊరి మొత్తాన్ని పిలిచింది. అందరూ రండి, మీరు అందరూ కూడా రండి. అందరిని కూడా పిలిచిందండి. అందరికి కూడా వచ్చారండి. దేవుడి గురించి చెప్తే ఎందుకు రారండి? ఆ జీవితంలో జరిగింది చెప్పాడంటే దేవుడు నా జీవితంలో కూడా చెప్తాడు, రండి. మీకు తెలుసో తెలియదండి, మిగతా సంఘాల్లో జనాలు ఎందుకున్నారో తెలుసా? వాళ్ళ సంఘాల్లో బైబిల్ పెట్టుకొని ఒక్కళ్ళే మేకప్ వేసుకొని రారు. వస్తారనుకున్నారా? రారండి. వాళ్ళు పక్కింటోళ్ళకి వాళ్ళకి చెప్తారు, రండి రేపు ప్రార్థన ఉంది మా దగ్గర, రేపు మా దగ్గర కూటం జరగబోతుంది, దేవుడు అభిషేకుడైన దేవుడు సేవకుడు రాబోతున్నాడు, మీకున్న సమస్యలన్నీ కూడా అక్కడ తీర్చబడతాయి, దేవుడు మీ కుటుంబాన్ని ఆయన కట్టగలుగుతాడు, రండి మీరు అని చెప్పి తీసుకొచ్చాను. చాలామందిని చూశానండి, చాలామంది కూడా చూశాను, చాలామందిని కూడా చూశానండి. వారు ఊరికే ఉండరండి. నేను ఉంటాను, నిన్న నాకు చెప్తారు, సంఘర్షులు చెబుతారు, అన్నయ్య ఈరోజు పొలానికి వెళ్తే అన్నయ్య ఒక అక్క చెబుతుంది అన్నయ్య, రేపు అంటే ప్రార్థన అంట వాళ్ళ దగ్గర, రేపు వాళ్ళ దగ్గర ప్రార్థన అంట. అందరికీ చెప్పింది అన్నయ్య, అందరిని రేపు అంట సాయంత్రం రావాలంటే అందరం కూడా, మీ అందరూ వస్తాను, నేను ఆటో కూడా పెట్టుకుంటాను, ప్రార్థనకి రండి, అక్కడ దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. పొలాల్లో పని చేసుకుంటామా?
ఆమె వెళితే 20 మందిలో 5 అన్న కూడా సిద్ధపడి అంతో పాటు కలిసి వెళ్తారు. 5 కూడా. మనం ఎవరికి చెప్పమా అసలు? మనము ఎవరికి కూడా ప్రకటించమాయా, ఎవరికి చెప్పమాయా, ప్రభువుని పరిచయం చేయమాయా. ప్రభువు గురించి మనము ఏ విషయం కూడా చెప్పకపోతే ఎలాగండి నడిపించాలి పిల్లలు? మనం ఆలోచన చేద్దాం. నేను ఒక్కోసారి ఆలోచన చేసినప్పుడు ఎన్ని ఆత్మను మనం సంపాదించాము, ఏమండి, ఎంతమందిని మనము ప్రభు దగ్గర నడిపించాము. మనము ఇన్ని సంవత్సరాలు అవుతుంది కదా బాప్తిసం పొంది, ఒక్కరినైనా ప్రభువులోకి నడిపించలేకపోయామే. ప్రభు దగ్గర ఒక్కరిని కూడా మనం కూర్చోలేకపోయాము మన మందిరంలో. ఎంత భయంకరమండి, ఏమండి. అందుకనే ప్రతి గృహంలో కూడా ఏం చేయాలంటే, ఇన్నాళ్ళు చెప్పాక పాల్పడుతున్నా, వెళ్ళగలిగితే వెళ్ళు, వెళ్ళలేకపోతే వెళ్ళేవన్నీ పంపండి. ఏమండి, ప్రకటించగలిగితే ప్రకటించు. నువ్వు ప్రకటించడం చేత కాకపోతే ప్రకటించేవారిని తీసుకురావాలి. అందుకని గృహాల్లో ప్రతి నెల వీలైతే మనం అదే చెబుతామండి, ప్రతి నెల కూడా వీలైతే ప్రార్థన ఏర్పాటు చేసుకోండి. ప్రార్థన ఏర్పాటు చేసినప్పుడు ఇంటి పక్కన వారిని వీరిని అందరినీ కూడా పిలవండి. ఇదిగో మా ఇంట్లో ప్రార్థన ఈరోజు రండి మీరు. నువ్వు ఒకటే ప్రార్థన చేసు, ప్రభువా నా చుట్టుపక్కల వస్తున్నారు ప్రభువా, వారికి నేను ప్రకటించలేను, నేను చెబితే వారు వినేవారు కాదు, కానీ నీ సేవకుడు ద్వారా నువ్వు మాట్లాడు ప్రభువా, వారి రక్షణే నాకు ఆనందం ప్రభువా, వారు రక్షించబడాలి. నేను ఎలాగైతే రక్షించబడ్డాను, నేను ఎలాగైతే ప్రభువుని తెలుసుకున్నాను, నాకు ఎలాగైతే నిత్య రాజ్యం ఉండబోతుందో వారికి కూడా ఇది కావాలి ప్రభువా, నీ దాసుల దగ్గర కార్యం చేయ ప్రభుని ప్రార్థన చేసుకొని పెట్టుకో. ఏమండి, దేవుడు ఎందుకు కార్యం చేయడు? మనం అలా కాదు. ప్రార్థన అంటే పెద్దగా భారీ ఎత్తున, నేను ఒకటే చెబుతాను, ప్రార్థన పెట్టినప్పుడు మీకు చేతైంది టీ ఇచ్చినా కానీ చాలండి, టీ ఇచ్చినా కూడా చాలండి. మనం ఏం చేస్తున్నాం, 6 బాటలకు వెళ్ళిపోతుంటాం వెంటనే. వాళ్ళు అలా చేశారండి, మనం ఇలా చేయకపోతే ఏమండి చేసేదని సువార్త లేకపోతే ఇంకేమన్నా? వీళ్ళారా, మన చేతైతే పెట్టు, ఇబ్బంది ఏం లేదు. చేత కానప్పుడు ఎందుకు? స్వాత ప్రకటించు, 1 గంట సేపు అంతే, 3 పాటలు దేవుని వాక్యం అందించు. బైబుల్ లాంటి కుటుంబాలు ఉన్నాయండి. మీరు తెలుసా, ఒకసారి చూడొద్దామండి. అపోస్తుల కార్యం మీరు తెరవండి ఒకసారి. అపోస్తుల కార్యం మీరు తెరిచినట్లయితే పిల్లారా, అక్కడ మీకు ఒక కుటుంబం కనబడుద్ది పిల్లారా. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం అండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 30వ వచనం చదువుకుందామండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. అందుకు కొర్నేలి 4 దినముల కిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఎంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రము ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి, కొర్నేలి, నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మ కార్యములు దేవుని సమ్ముఖమందు జ్ఞాపకముంచబడి ఉన్నవి కనుక నీవు యొప్పేకు వర్తమానము పంపి పేతురు అను మారు పేరు గల సీమోన్ను పిలిపించుము. చాలండి. ఏందంట, కొర్నేలి ప్రార్థన చేసుకుంటున్నాడు పిల్లారా. కొర్నేలికి ఒక దర్శనం వచ్చిందండి. మనం చదివిన మాటలే, ఎల్లు అవతల ఒక ప్రాంతంలో పేతురు అనబడి సీమోన్ అని పిలుచుకొని ఏం చేయాలంట? ఏమండి, ఏం చేయాలని పిలుచుకొని దేవుడు చెప్పాడు, కొర్నేలి నీ కాడ ఉన్న పని వాడిని అక్కడ దగ్గర పిలిపించుకోండి. ఆయన పిలిపించుకొని నేనేం చేసి కొర్నేలి తన ఇంటిలో ఆయన వాక్యం అందించాడండి. అర్థమైందమ్మా? అక్కడే రాయబడిన అక్కడ 44వ వచనం చదవండి పిల్లరా, మీకు అర్థమైందని. 44వ వచనం చదివినప్పుడు, పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురు కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కొమ్మరింపబడట చూచి విభ్రాంతి నొందిరి. చాలండి. ఎలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచు వినిరి. ఎంత అద్భుతం అండి. కొర్నేలి కొంతమందిని తన గృహంలో చేర్చుకున్నాడు, పేతుని పిలిపించుకున్నాడు, దేవుని మాటలు వినిపించాడు పిల్లారా. అది మన బాధ్యత అండి.
అర్థమైందండి. మన బాధ్యత ఏమిటంటే దేవుని మాటలు, ఆయన మరణ పునరుద్ధానము ప్రకటించాలి. నువ్వు ఎలాగైతే రక్షించబడ్డావో, నువ్వు ఎలాగైతే ప్రభువుని అంగీకరించావో, నువ్వు ఎలాగైతే ప్రభువుతో నువ్వు గడుపుచున్నావో, ఇతరులకు కూడా భాగ్యము నీ ద్వారా కలగాలి పిల్లారా. అర్థమవుతుందండి. నా ప్రియదేవుని బిడ్డ ఆలోచించేద్దామండి. మనం ఆ భారం కలిగి ఉండాలని, నేను కూడా ఆత్మలు సంపాదించాలి. ఏమండి, ఆత్మలు కావాలన్న వారు ఏం చేస్తారు? ఏమండి, బిడ్డలు లేకపోతే ఏం చేస్తారు? అమ్మా, బిడ్డలు లేకపోతే ఏం చేస్తారు? ఏం చేస్తారమ్మ? బిడ్డలు లేకపోతే ఏం చేస్తారు? బిడ్డలు లేకపోతే హ్యాపీగా తిరుగుతారా? ఏంది ప్రభువా, వివాహమే ఎన్నేళ్ళు అవుతుంది, ఇంతవరకు పిల్లలు లేరు, ఉంటుందా ఉండదా నా బాధ? ఉంటుందా ఉండదా? చాలా బాధ ఉంటుందండి. బిడ్డలు లేకపోతే ఎంత బాధ ఉంటుందంటే, ఇంట్లో తిరగలేము, వీధిలో కూడా తిరగలేము. తిరుగుతామా? ఇంట్లో తిరగలేము. ఇంట్లో తిరిగితే రకరకాలుగా ఆ శ్రమలు, ఆ బాధలు అవి మామూలుగా ఉండవు. వీధిలో తిరిగినాం అనుకో, అమ్మ ఏమంటారండి? మొండమో పాము ఎదురొచ్చినా కానీ ఇది పర్వాలేదు, కానీ బిడ్డల్లో ఏమైనా ఎదురొచ్చిందనుకో, అది ఇంకొక రకంగా ఉంటుంది ఆ బాధ. అప్పుడు దేవుని బిడ్డలు ఆలోచించేద్దామండి. ఆత్మల సంపాదన విషయంలో భారం కలిగి ఉండాలి పిల్లారా. మనకు బైబిల్లో ఒక ఆమె తెలుసు పిల్లారా, మాకు తెలుసు. మొదటి సమూయేలు గ్రంథంలో ఒక మాట రాయబడింది, చదువుకుందామండి. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చదువుకుందామండి. మనకు తెలిసిన విషయాలు 10వ వచనం నుంచి చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం. బహు దుఃఖాకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఒక్కటికి ఎన్నటికి రానియక వాడు బతుకు దినములంతను నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనేను. చాలండి. ఏమండి, మనకు తెలుసు అన్న ఎంత దుఃఖాకాంతురాలైందండి. నేను బిడ్డలు లేకపోతే అంత బాధ, అంత దుఃఖం ఎందుకు కలిగింది ఆమెకి? ఆమె ఆ స్థితిలోకి ఎంత శ్రమ అంటే పిల్లారా, ఎంతగా ప్రార్థన చేసిందండి ఆమె. ఏమండి, ఎంతగా ప్రార్థన చేసిందండి బిడ్డల కోసం, ఎంతగా ప్రార్థన చేసింది. నా ప్రియ దేవుని బిడ్డల, శరీర రీతిగానే బిడ్డలు లేకపోతే ఇంత బాధ, ఇంత వేదన నీలో ఉన్నప్పుడు, ఆత్మ సంబంధముగా నీవు బిడ్డలు కలిగి జీవించకపోతే, బిడ్డలని నువ్వు అనేక మందిని ప్రభువు యొద్ద నడిపించకపోతే బాధ లేదా? ఏముందిలేండి, మా వరకు మాకు నెట్టుకొని పోతూనే ఉన్నాం కదా, ఇంకా మాకేమి ఉందని పర్వాలేదు కాండి. కాదు పిల్లారా, ఇందాక మనం చదివాము, 1 కొరింథీయుల పత్రికలో ఏం చదివామంటే, ఆయన శరీరము తిని ఆయన రక్తము తాగు ప్రతి ఒక్కరు ఏం చేయాలంట? ఆయన వచ్చే వరకు ఆయన మరణముని ప్రచురించాలి అంట పిల్లారా. అర్థమైందండి? అది మన బాధ్యత అండి, అది మన బాధ్యత. నా ప్రియ దేవుని బిడ్డ, మనం ప్రచురించే వారిగా ఉండాలి. బైబిల్లో చాలామంది ఉన్నారండి, ప్రభువు దగ్గరికి అనేక మంది నడిపించిన వారు చాలామంది ఉన్నారు పిల్లారా. ప్రభువుని పరిచయం చేసిన వారు ఉన్నారు పిల్లారా. మన జీవితంలో ఎన్నేళ్ళు అయిపోతున్నాయండి. ఒక సంవత్సరం అంతా కష్టపడి ఒక కుటుంబాన్ని గురిగా పెట్టుకొని, ఒక వ్యక్తిని గురిగా పెట్టుకొని, లేదా నీ బంధువులు కావచ్చు, నీ రక్త సంబంధికులు కావచ్చు,
ఇంకా ఎవరైనా కూడా కావచ్చు, ఒక్కరి గురించి గురి పెట్టుకుని ప్రార్థన చేసి ఆ కుటుంబం రక్షణ కొరకు ఆ కుటుంబానికి ప్రభు పరిచయం చేసి ఎట్టకేలకైనా కానీ వారి ప్రభువులోకి రావాలని బలంగా నువ్వు ప్రార్థన చేసావా? ప్రార్థన చేశారండి? చేస్తాం. ఎలా చేస్తాం? ప్రభా వాళ్ళు రక్షించు ప్రభా, ఇలా రక్షించు ప్రభు, ప్రభా అది ప్రభా, ఇది ప్రభా. రక్షించే విషయంలో ఎంత ఉంటుంది ప్రార్థన. ఏమండి, ఎవరి గురించైనా ప్రార్థన చేయమంటే, ఎవరి గురించైనా మనము ప్రకటించాలి, ప్రభు గురించి చెప్పండి, ఇంత ఉంటుంది ప్రార్థన. మనకి చెప్పమంటే ఇంత ఉంటుంది. చేసిన గంట సేపు ప్రార్థనలో ఏమండి 45-50 నిమిషాలు అది మన కొరకే ఉంటుంది. కానీ దేవుని పరిచర్య కొరకు, దేవుని కొరకు, సేవ కొరకు, ఆత్మల కొరకు ఎంతసేపు మనం ప్రార్థన చేస్తున్నాం అనేది ప్రశ్న పిల్లారా. ఒక్క మాట చిన్న లాజిక్ ఉంది. ప్రభువు ఏం చెప్పాడు తెలుసా? నీకు అవసరం ఉన్నవన్నీ నాకు తెలుసా తెలియదన్నాడా? మీకు ఏది అక్కరగా ఉన్నదో అది మీరు అడగక ముందే నాకు తెలుసు అని ప్రభువు చెప్పాడు. అర్థమైందమ్మా? మీకు అక్కరగా ఉన్నది ఏదో నాకు తెలుసు అన్నాడు. అవునా కదా? ఇప్పుడు ఈ అబ్బాయి లేచారనుకో, ఈ అబ్బాయికి అక్కరగా, సరే వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏది కావాలో తెలియదని తెలియదా? అడగాల. స్కూల్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్ పెట్టాలి, స్నాక్స్ పెట్టాలి, వాటర్ బాటిల్ పెట్టాలి, పెన్ను పెన్సిల్ అన్నీ ఉండయా లేవా? ఇంకేం కావాలనికి? ఇంటికి రాగానే ఏం కావాలి? మళ్ళీ స్నాక్స్ పెట్టాలి. ఇంకేం కావాలి? ఏది కావాలో తల్లిదండ్రులకి తెలుసా తెలియదా? అలాగే మన కన్న తండ్రికి కూడా తెలుసు. ఆయన అంటున్నాడు, మీకు అక్కరగా ఏది కావాలో ఏది ఉన్నదో మీరు అడగక ముందే నాకు తెలుసు. అయితే ఇంకేం అడగాలి ప్రభువుని? మనం మన అక్కర్లు, మన అవసరత అడుగుతున్నాము. ఇంకేం అడగాలంటే ప్రభు కొరకు, ఆయన పని కొరకు, ఆయన పని ఎక్కడ ఆగిపోయినది, ఆయన సేవ ఎక్కడ కుంటుపడిపోతున్నది, ఏంటి అసలు సంఘముల ఉద్యమము, పరిచర్య, ఆత్మలో రక్షణ, రకరకాల ఆయన కార్యాలు జరగాలి. వాటి కొరకు మనం బలంగా ప్రార్థన చేయాలి. రక్షించబడ్డ వారి గురి ఎక్కడంటే పై ఉన్న దానిపైన ఉన్న గురి పిల్లారా. అందుకేనే అన్నను, మొదట నా నీతిని, నా రాజ్యం వెతికితే తర్వాత మీకు ఏది కావాలో ఏమండి మనం ఏం చేస్తాం? మనకున్న అక్కర్లు, మనకున్న వీటి గురించి మనం చేస్తాం. చెయ్యొద్దు నా ఉద్దేశం కదండి, చేయొచ్చు, చేయకూడదని కాదు. కానీ మనం ఆ పని మీద ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తుంటే మనకి మన పని మీద ఆయన కూడా ఏమండి, మన దృష్టి ఆయన పని మీద ఉన్నప్పుడు ఆయన దృష్టి ఎవరి మీద ఉంటుంది? ఆయన పని చేసే బిడ్డల మీద ఆయన దృష్టి ఉంటుంది పిల్లారా. నీవేమో నీ దృష్టి, నీ ఆలోచన, నీ సమయం అంతా నీ పని మీద కేంద్రీకృతమైపోతే ఆయన దృష్టి ఎవరి మీద ఉండాలి? నీ మీద ఉండాలా? నీ మీద ఉండాలా? ఆలోచన చేద్దామండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి గమనిద్దామండి. రక్షణ లేని వారంటే వారికి అంత అనుభవం ఉండకపోవచ్చు. రక్షించబడ్డ మనము మాత్రము ఖచ్చితంగా ఆయన గురించి ప్రకటించాలి పిల్లారా. అది మన బాధ్యత. మన బాధ్యత మర్చిపోవకండి. మీ బిడ్డల గురించి మీ బాధ్యత మీరు మర్చిపోతే ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా అండి? వారు చెడిపోతారు, నష్టపోతారు. అర్థమైందండి? వారి భవిష్యత్తు మొత్తము సర్వనాశనం అయిపోతుంది బాధ్యత మర్చిపోతే. అలాగనే దేవుని పని, దేవుని ఆ యొక్క సువార్త పని, ఆ బాధ్యత మనం మర్చిపోతే తర్వాత మన జీవిత విధానం కూడా అగోచరంగా మారిపోతుంది పిల్లారా. ఎవరిని కూడా రక్షించలేమండి. ఎవరిని కూడా మనము రక్షణ నడిపించలేము. మనం రక్షణ పొంది 20 సంవత్సరాలు అవుతున్నా కానీ మన ఇంట్లో వాళ్ళు ఎవరికి రక్షణ ఉండదు. ఎవరికి కూడా రక్షణ ఉండదు. ఎవరికి కూడా చెప్పం. అందుకే నేను ఏం చేస్తాను అంటే పిల్లారా, మనకు ఒక సమయం ఉంది, క్రిస్మస్ సమయం. నేను ప్రతిసారి కూడా సంఘంలో ఇదే చెబుతానండి. క్రిస్మస్ సమయంలో ఏం చేస్తా అంటే, నా వాళ్ళు ఎవరు రక్షణ లేదు, అందరూ అన్యులే మొత్తం కూడా, ప్రభు ఒక్కరు కూడా తెలియదు. నా స్తోమతకు మించి నా స్తోమత ఎంత ఉందో, ఎంతమంది నేను కుటుంబాన్ని పిలవగలుగుతాను, అందరిని పిలుస్తాను. పోయినసారి క్రిస్మస్కి అయితే దాదాపు ఒక 10 ఫ్యామిలీలు మొత్తాన్ని అందరిని పిలిచాను. రండి మీరు
రండి అందరిని పిలిచాను చక్కగా సువార్త యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో వారికి నేను వినిపించాను. అది నా బాధ్యత. వినిపించాను, ఇక నేను ప్రార్థన చేయడం ప్రారంభించాను. దేవుడు కార్యం చేస్తాడు. అది చెప్పకనే పోతే మనము, ప్రకటించకపోతే మనము ఎప్పుడండి మనం మాతో ఫోన్ చేసి అన్నయ్య సంక్రాంతికి వస్తావా నీవు, వదిన నువ్వు తీసుకొని రావా అనగానే మొత్తం సర్దుకొని లీవులు లేకపోయినా లీవ్ పెట్టుకొని సంక్రాంతికి పోతాం. పోవద్దని కాదని పోతాం. అదే నీకు జరిగే కాడ నీ కుటుంబంలో దేవుడు సేవకుడు పిలిపించుకొని ప్రార్థన పెట్టించుకునేటప్పుడు ఒక ఈవెంట్ మంచి ఉన్నప్పుడు మంచి సమయాన్ని వినియోగించుకోవాలండి. అది మన ఉందాతనాన్ని చూపించడం కాదు, కానీ ప్రభువుని చూపించాలి. దాని ద్వారా ప్రభువుని పరిచయం చేయాలి. అక్కడికి వచ్చిన వారు చాలామంది ప్రభువు గురించి తెలియకపోవచ్చు, అనేక మంది ఆ రోజు ప్రభువుని తెలుసుకోవచ్చు. పిల్లారా, ఎక్కడి నుంచి అయినా కానీ మనము ఆయన శరీరము తిని ఆయన రక్తము తాగి మనము ఆయన మరణము గురించి ప్రకటిద్దామండి. ఎవరైతే ఉన్నారో లిస్ట్ రాసుకోండి. మనం రాసుకుంటాం కదా, ఏమండి 1వ తారీఖు రాగానే పప్పు లేదు, ఉప్పు లేదు, ఏమండి జీతం పడగానే ఏం చేస్తాము, కూర్చుంటాము. మొత్తం ఇది దీనికి, ఇది దీనికి, ఇది దీనికి అని రాసుకుంటాము లేదా? అలానే ఒక రాసుకోండి, లిస్ట్ రాసుకొని, ఇదిగో వీరికి రక్షణ అవసరమై ఉన్నది, వీరికి నేను ప్రభుని పరిచయం చేయాలి. ఎలా పరిచయం చేయాలి, ఎట్లా పరిచయం చేయాలి, నేను ఆలోచన వేసుకొని నీవు ఎలాగైనా వాళ్ళని నేను ప్రభుది నడిపించాలి. ఒక్కసారి వారికి ప్రభు మాట నేను చెప్పాలి. బైబిల్ ఒక మాట చివరి ఆజ్ఞ చెప్పాడు, మీరు వెళ్ళి ప్రకటించిన సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మినవాడు రక్షించబడతాడు, నమ్మని వాడికి శిక్ష విధింపబడునని ప్రభువాక్యం సెలవిస్తుంది. నువ్వు ప్రకటించటము, నువ్వు చెప్పటము అది నీ బాధ్యత. వారి నమ్మటము, నమ్మకపోవటము అది వారి వ్యక్తిగత జీవితానికి వదిలేయటమే. పిల్లారా, మన ఇక్కడి నుంచి అలాగా దేవుని మాటలు ప్రచురించే వారిగా ఉందామని ప్రార్థన చేసుకుందామండి. అందరం తల్లు ఉంచుదాం. పిల్లారా, కొద్ది నిమిషాలు ప్రార్థన